హాయ్ పిల్లలు, పన్నీర్ బటర్ మసాలా చేసుకుందామా? దీనికోసం బటర్ తీసుకొని పాన్ లో వేసి కరిగించాలి. తర్వాత క్యూబ్స్ గా కట్ చేసుకున్న 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇందులోని కసూరి మేతి యాడ్ చేస్తే మంచి వాసన వచ్చుద్ది. యాడ్ చేసేసినాక కొంచెం కలిపేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించేసుకోకూడదు. కలర్ చేంజ్ రాగానే దించేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కోసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తే ముక్కలు సాఫ్ట్ అవుతాయి. మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత తీసి చూస్తే ముక్కలు సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటోల ప్యూరీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా పొడి కారం, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత బఠానీ అనేది మెత్తపడుతుంది. ఈ టైంలోనే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి అటు ఇటుగా కలిపేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరొక్కసారి మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆఖరణ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.